మీరు ఎప్పుడైనా అర్ధరాత్రి వేళ పూర్తి చీకట్లో ఒంటరిగా ఒక తలలేని మొండెం మీ వైపుకు పరిగెత్తుకు రావటం చూసారా? మా నాన్న చూశారు. ఆ తరువాత వారి ముఖం పైన విపరీతమైన గాయాలు, ఒళ్ళంతా రక్తపు మరకలు. ఇది స్వయంగా మా నాన్నగారి జీవితంలో జరిగినటువంటి ఓ భయంకరమైన సంఘటన. మరి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ ఖచ్చితంగా వినాల్సిందే. నా పేరు ఆనంద్. మాది తెలంగాణలో ఉన్నటువంటి నిర్మల్ జిల్లా. ఒకప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇది ఆదిలాబాద్ జిల్లాగా ఉండేది. అది 1997వ సంవత్సరం. ఆనాటికి నాకు ఒక తమ్ముడు, అమ్మ, నాన్న, అలాగే నాగినమ్మ వీరు ఉండేవారు. అప్పటికి నా వయసు సుమారుగా 7 సంవత్సరాలు ఉంటుంది. అంటే దాదాపుగా అప్పటికి నాకు ఊహ తెలిసినటువంటి వయసు అన్నమాట. నేను సెకండ్ క్లాస్ చదువుతూ ఉన్నటువంటి రోజులవి. అప్పటికి మా నాన్నగారు గవర్నమెంట్ ఉద్యోగిగా పనిచేస్తూ ఉండేవారు. అయితే తాను పనిచేస్తున్నది మామడ అనే ఓ గ్రామంలో. అప్పటికి మామడ అనేది ఒక మండలం. నిర్మల్ నుండి మామడకు వెళ్ళాలి అంటే చాలా దూరం ప్రయాణించాలి. మరి అలాంటి మార్గంలో ఒక 5 కిలోమీటర్ల మేర పెద్ద అడవి లాంటి ప్రదేశం కూడా ఉంటుంది. మరి అలాంటి మార్గంలో మా నాన్నగారు స్కూటర్పై ప్రయాణించేవారు. ఉదయం 10 గంటలకనగా ఆఫీస్కు వెళ్ళి సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణం అయ్యేవారు. అయితే ఆ సమయంలో కూడా అలాంటి అడవి మార్గంలో రావటం ఎంతో కష్టంగా ఉండేది. అయితే చీకటి పడే వరకు మార్గ మధ్యంలో రైతులు వస్తూ పోతూ ఉండటంతో అక్కడ మనుషుల యొక్క రాకపోకలైతే జరుగుతూ ఉండేవి. ఇదంతా కూడా చీకటి పడే వరకు మాత్రమే. ఒక్కసారి చీకటి పడింది అంటే మాత్రం ఆ మార్గంలో ప్రయాణం చేయటం చాలా కష్టం. ఎందుకంటే ఒంటరి ప్రయాణం మాత్రమే గతి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రచ్చబండ కార్యక్రమం మాదిరిగానే ఆ రోజుల్లో కూడా కొన్ని గ్రామాల్లోని కార్యక్రమాలు గవర్నమెంట్ వారు ఏర్పాటు చేస్తూ ఉండేవారు. అంటే రచ్చబండలానే సామాజికమైనటువంటి కార్యక్రమాలు. మామడ అనే ఊరిలో ఆ రోజు సాయంత్రం అలాంటి ఓ ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఆ కార్యక్రమానికి పూర్తి బాధ్యత మా నాన్నగారే వహించాల్సి వచ్చింది. ఇక అదే కారణం చేత రోజు మాదిరిగానే సాయంత్రం సమయానికి తిరుగు ప్రయాణం అవ్వకుండా వారు అక్కడే ఉండి ఆ కార్యక్రమాన్ని తాను స్వయంగా నడిపిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం పూర్తయ్యేసరికి దాదాపుగా రాత్రి 9 గంటలు దాటింది. ఇక మిగతా పనులన్నీ కూడా పూర్తి చేసుకునేసరికి రాత్రి 10 గంటలు దాటేయటంతో ఇక ఆ టైంలో మా ఊరికి రావటం మంచిది కాదని గ్రహించి ఆ రాత్రి అక్కడే గడిపి మరుసటి రోజు మా ఇంటికి రావాలి అనుకున్నారు. ఆ రాత్రి వారు గడపాల్సింది వారు పనిచేస్తూ ఉన్నటువంటి ఆఫీస్లో. అది మామడ ఊరికి పూర్తిగా చివరిలో ఉంటుంది. అంటే దాదాపుగా ఊరి చివర ఆ ప్రదేశానికి దరిదాపుల్లో మనుషుల యొక్క నివాసాలంటూ ఏమీ లేవు. అలాగే ఆఫీసులో పవర్ తప్ప అందుబాటులో ఉన్నటువంటి స్ట్రీట్ లైట్స్ కూడా ఉండేవి కాదు. అలా ఉంటుంది ఆ ప్రాంతం. అందుచేత రాత్రి వేళ వారు పనిచేస్తున్నటువంటి ఆఫీస్ అనేది పూర్తిగా చీకట్లో మునిగినట్టుగా ఉంటుంది. అంటే దానికి చుట్టుపక్కల ఎటువంటి వెలుతురు ఉండే అవకాశమే లేదు. ఇక అలాంటి ఆఫీస్కి సుమారుగా 100 మీటర్ల దూరంలో ఒక 2 పెంకుటిళ్ళైతే ఉండేవి. వాటి మధ్య దూరం కూడా సుమారుగా 50 అడుగులకు మించి ఉంటుంది. అవి చాలా పురాతనమైనటువంటి పెంకుటిల్లు. ఆ ఇళ్లల్లో మనుషులు కూడా ఎవ్వరూ నివసించినట్టుగా లేదు. ఇక అలాంటి చీకటి ప్రదేశంలో ఆ రోజు మా నాన్నగారు ఒంటరిగా గడపాల్సి వచ్చింది. ఆ సమయానికి అన్నీ సిద్ధం చేసుకుని భోజనం చేసి కాసేపు ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేసుకుని ఆ తరువాత రాత్రి 11:30 మెల్లగా నిద్రకు ఉపక్రమించడం జరిగింది. ఇంకా అప్పుడే నిద్ర పడుతుంది అన్న వేళ సరిగ్గా ఏదో ఉరుము ఉరిమినట్టు కిటికీ బయట నుండి వెలుగు కనపడింది. నిద్రలోకి జారుకుంటున్నటువంటి మా నాన్నగారు ఉలిక్కిపడి మేల్కొని కిటికీ వైపుగా చూస్తే వరుసగా మెరుపులతో పాటు ఉరుములు కూడా ఉరుముతున్నట్టుగా వినపడుతుంది. ఇంతలో చూస్తుండగానే గాలి కూడా వీయటం మొదలైంది. అయ్యో, వర్షం పడేలా ఉంది.
అని తాను పడుకున్నటువంటి ప్రదేశం నుండి లేచి తెరిచి ఉన్నటువంటి కిటికీలన్నింటినీ కూడా మూసి గాలి కోసం తెరిచి ఉంచినటువంటి తలుపులు కూడా వెంటనే క్లోజ్ చేశారు. ఇంతలో ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా వర్షం కుండపోతగా కురవటం మొదలైంది. ఇక ఎంత వర్షం పడినా పర్వాలేదు, హాయిగా పడుకోవచ్చు అని తాను నిద్రపోవాలి అనుకున్నటువంటి ప్రదేశంలోకి వెళ్ళేసరికి హఠాత్తుగా తన యొక్క దురదృష్టం కొద్దీ పవర్ కూడా కట్ అయింది. అయినా సరే నేను ఉన్నది ఆఫీసులోనే కదా, పైగా ఇప్పుడు నిద్రపోవాలి, ఈ టైంలో కరెంటుతో నాకు ఎటువంటి పని కూడా లేదు కదా అని మెల్లగా నిద్రకు ఉపక్రమించారు. ఒకవైపు గాలి, ఇంకోవైపు కొండపోతగా కురుస్తున్నటువంటి వర్షం. ఇక వీటితో ఆ ప్రదేశమంతా చాలా చల్లగా మారిపోయింది. ఒకవైపు నాన్న అంతు చెక్కని నిద్రలోకి జారుకున్నారు. ఆ ప్రదేశం మాత్రమే కాకుండా నాన్న పడుకున్నటువంటి ఆఫీస్ కూడా కటిక చీకట్లో మునిగిపోయింది. అలాంటి భారీ వర్షం సుమారుగా ఓ గంట పాటు పడేసరికి అంతవరకు వెచ్చగా ఉన్నటువంటి ఆ భూమి అంతా చల్లగా మారిపోయింది. ఇంకా గురక పెట్టి మరీ నిద్రపోతున్నటువంటి మా నాన్నగారికి అంతగా వర్షం పడిందని, వర్షం ఆగిన సంగతి కూడా తెలియదు. కానీ అంతవరకు నిద్రపోతున్న మా నాన్నకు పొట్ట కాస్త ఉబ్బరంగా అనిపించింది. ఇక వెంటనే మేల్కొన్నారు. కళ్ళు తెరిచి అక్కడ చూసేసరికి ఆఫీస్ అంతా కూడా బాగా చీకటిగా ఉంది. అయితే అంతవరకు నిద్రమైకంలో ఉండటంతో తనకేమీ సరిగ్గా గుర్తులేదు. కానీ ఆ తరువాత అర్థమైంది, గాలితో కూడినటువంటి వర్షం పడింది కదా, అందుకే పవర్ పోయింది, ఆఫీస్ అంతా అందుకే చీకటిగా ఉంది అని. మరి బయటికి వెళ్ళాలి అంటే ఎటు వెళ్ళాలో కూడా తనకైతే అర్థం కాలేదు. నెమ్మదిగా లేచి నిల్చున్నారు. 2 చేతులతోనూ తడుముకుంటూ రూమ్కి ఉన్నటువంటి డోర్ వైపుగా నడిచారు. 10 అడుగుల పాటు దూరం నడిచేసరికి రూమ్ యొక్క డోర్ అనేది మా నాన్నగారి చేతులు తాకింది. వెంటనే గడియ పైన చేయి పెట్టి బలంగా ఒక్కసారిగా లాగేసరికి గడియ పక్కకు వెళ్ళటం, పెద్దగా శబ్దం చేస్తూ తలుపు తెరుచుకోవటం కూడా జరిగింది. అంతే, అంత పెద్దగా శబ్దం చేస్తూ డోర్ తెరుచుకునేసరికి చల్లగా బయట నుండి గాలి వేగంగా పగిలిస్తూ మా నాన్నని వెనక్కి నెట్టుకుంటూ వచ్చి ఒక్కసారిగా రూమ్లోకి దూరినట్టయింది. అంతే, అంతవరకు నిద్రమైకంలో ఉన్నటువంటి నాన్నకు అక్కడి వాతావరణం ఏంటో అర్థమైంది. డోర్ తెరిచి బయట అడుగు పెట్టేసరికి అదంతా కూడా బాగా చల్లగా ఉంది. పూర్తిగా శీతల వాతావరణం నెలకొంది. ఒకవైపు కీచురాళ్ళ యొక్క శబ్దాలు, అవి ఎంత ఘోరంగా ఉన్నాయి అంటే చెవులు పగిలిపోయేలా వినిపిస్తున్నాయి. ఇంకోవైపు అప్పుడే కప్పల యొక్క అరుపులు కూడా లయబద్ధంగా వినిపిస్తున్నాయి. సాధారణంగా మా నాన్నగారు చాలా ధైర్యవంతులు, అసలు భయం అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తి. అలాంటి మా నాన్న ఆఫీస్ నుండి బయటికి చేరుకుని కాస్త పొట్టపైన చెయ్యి వేసుకుని చూస్తే వేల కాని వేల భోజనం చేయటంతో ఆ భోజనం సరిగ్గా సహించినట్టుగా లేక కడుపులో కాస్త గడబిడగా ఉన్నట్టుగా అనిపించింది. అయ్యో, ఇప్పుడెలా? బాత్రూంకి వెళ్ళాలి. ఆ కాలంలో ఎలాంటి ఆఫీస్ అయినా సరే అవసరానికి బాత్రూమ్ సౌకర్యం లాంటివి ఆ రోజుల్లో అయితే లేవు. అదే కారణం చేత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా అని చుట్టూ గమనిస్తూ ఉంటే పగటి వేళల్లో అవసరార్థం ఉపయోగకరంగా ఉండే ఆ చెరువు గట్టుపై ఉన్నటువంటి తాటి చెట్లు, అవి కూడా పూర్తిగా చీకట్లో కలిసిపోయినట్టుగా మా నాన్నగారి కళ్ళకైతే కనిపిస్తున్నాయి. అయితే మా నాన్నగారి చేతికి రేడియం వాచ్ అయితే ఉండేది. ఆ చీకట్లో కూడా దానిలో సమయం కనిపించింది. అర్ధరాత్రి 2 గంటల సమయాన్ని చూపిస్తుంది. వాతావరణం చూస్తే ఎన్నో భయంకరమైనటువంటి మార్పులతో ఉంది. ఆ సమయంలో వేరే వాళ్ళు ఎవరైనా అయితే అటువైపుగా వెళ్ళటానికి కూడా భయపడతారు. కానీ మా నాన్నగారికి ముందుగా చెప్పినట్టు అటువంటి భయాలేవి కూడా లేకపోవటంతో ఇక తప్పేలా లేదు అని ఆఫీస్ బయటపడి ఉన్నటువంటి ఓ కర్రను చేతుల్లోకి తీసుకుని అక్కడి నుండి చెరువు వైపుగా వెళ్తున్నారు. మార్గమంతా కూడా విపరీతమైన చీకటి, కీచురాళ్ళ యొక్క శబ్దాలు మా నాన్న చుట్టూ కమ్ముకుంటున్నాయి. నాన్న మాత్రం ఒంటరిగా నడుచుకుంటూ భయపడకుండా అటువైపుగానే వెళ్తున్నారు. అయితే సరిగ్గా అదే మార్గంలో ముందు మనం చెప్పినట్టు ఆ 2 పెంకుటిల్లు ఉంటాయి. ఒక 50 మీటర్ల దూరం నడిచేసరికి చీకట్లో మునిగి ఉన్నటువంటి
ఆ 2 ఇల్లు నాన్నకు కనపడుతుంటే వాటిని చూస్తూ అలా నడుచుకుంటూ పోతుంటే నేరుగా ఆ పెంకుటిల్లుకు దగ్గరగా చేరుకున్నారు. ఇళ్లకు మార్గానికి కేవలం 20 అడుగుల దూరం మాత్రమే ఉంటుంది. ఆ కారణంగా దగ్గరగా ఉన్నటువంటి ఆ 2 ఇల్లు మా నాన్నగారి కళ్ళకు చాలా స్పష్టంగా కనిపిస్తుంటే మనుషులు ఎవ్వరూ కూడా నివాసం లేనటువంటి ఆ 2 ఇల్లు కూడా నిశ్శబ్దాన్ని తలపిస్తున్నాయి. ఇక అటువైపుగా చూస్తున్నటువంటి వారి యొక్క దృష్టిని మళ్ళీ మార్గం వైపుగా మరల్చి మెల్లగా నడుచుకుని సరిగ్గా ఆ 2వ ఇల్లు కూడా దాటిపోతూ ఉంటే హఠాత్తుగా మొదటి ఇంటి వద్ద గాజుల చప్పుడు చాలా పెద్దగా వినపడటం మొదలైంది. అలా నడిచి వెళ్ళిపోతున్నటువంటి మా నాన్న, ఈ ఇంట్లో ఎవరూ లేరు కదా, ఇవి చాలా పురాతనమైనటువంటి ఇల్లు, మరి అలాంటప్పుడు ఈ గాజుల చప్పుడు ఎక్కడి నుండి వస్తుంది అని ఒక్కసారిగా అటువైపుగా తిరిగి చూశారు. అంతే, అలా చూసేసరికి అంత చీకట్లో ఒక స్త్రీ తెల్లని చీరలో మెల్లగా నడుచుకుంటూ ఆ ఇంట్లోకి వెళ్తున్నట్టుగా కనపడింది. అది చూడగానే మా నాన్నగారు ఆశ్చర్యపోయారు. అరే, ఈ ఇంట్లో ఇంతవరకు ఎప్పుడు కూడా మనుషులు ఉన్న జాడే నాకైతే కనిపించలేదు. ఎన్నాళ్ళుగా ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు, మరి ఈ సమయంలో ఒంటరిగా ఒక స్త్రీ అలా నడిచి వెళ్ళటమేంటి అని అక్కడే ఆగి చూస్తూ ఉంటే ఆమె నడుచుకుంటూ అలా ఇంట్లోకి వెళ్తూ ఎప్పుడూ తెరుచుకునే ఉన్నటువంటి ఆ తలుపుల్ని ఒక్కసారిగా బలంగా లాగి వాటిని క్లోజ్ చేసినట్టుగా వినపడింది. అంతే, అంత బలంగా ఆ తలుపుల్ని లాగేసరికి వాటి శబ్దానికి వారి గుండె ఆగినంత పనైంది. ఇక ముందుకు వెళ్తున్నటువంటి మా నాన్నగారు పూర్తిగా అక్కడే నిలబడిపోయారు. ఇవి చాలా పురాతనమైనటువంటి ఇల్లు. పగటి వేళల్లో కూడా ఈ ఇంటి వైపు మనుషుల అలికరే ఉండదు. అలాంటిది వేళ కాని వేళ ఒక స్త్రీ నేరుగా అలాంటి ఇంట్లోకి ప్రవేశించడమేంటి అని తన మనసులో ఆలోచిస్తూ అక్కడే ఆగి ఇంకా దాన్ని గమనిస్తూ ఉంటే సరిగ్గా అదే సమయంలో ఆ ఇంట్లో నుండి ఆ స్త్రీ యొక్క ఏడుపైతే వినపడటం మొదలైంది. అలా ఏడుపు వినపడగానే ఒక్కసారిగా మా నాన్నగారి శరీరంలో వణుకు మొదలైంది. ఏదో తెలియని భయం మెల్లగా తనకు దగ్గరవ్వాలని చూస్తుంటే అంతవరకు ఎప్పుడూ భయం అంటే కూడా ఏంటో ఎరిగిన మా నాన్నగారికి ఏదో తేడాగా అనిపించింది. లేకపోతే ఏంటి, మనుషులు లేని చోట ఈ స్త్రీ కనపడ్డమేంటి, దీన్ని చూసి భయపడితే నన్ను ఏమైనా చేస్తుంది అన్న ఆలోచనతో భయపడకుండా ఇంకా అక్కడే ఆగి మళ్ళీ ఒకవేళ కనిపిస్తుందేమో అని గమనిస్తూ ఉంటే కాసేపటికి ఆ ఏడుపు ఆగిపోయింది. మళ్ళీ వెంటనే లోపల నుండి తలుపులు తెరుచుకొని ఆ స్త్రీ ఇంటి బయటకు వస్తూ అతి దగ్గరలో ఉన్నటువంటి మా నాన్నగారిని చూసి అక్కడే ఆగిపోయింది. మా నాన్నకు ఆమెకు మధ్య కేవలం కొన్ని అడుగుల దూరం మాత్రమే ఉంది. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు. అయితే అర్జెంటుగా బాత్రూంకి వెళ్ళాలి అనుకున్నటువంటి మా నాన్న ఆ ఆకారాన్ని చూసేసరికి తన గురించి ఆలోచించడం కూడా మర్చిపోయారు. ఒకవైపు లోపల భయం ఉన్నప్పటికీ కూడా బయటికి మాత్రం ధైర్యంగా నిలబడి అక్కడ ఉన్నది అసలు ఎవరో తెలుసుకుందామని ప్రయత్నిస్తూ ఉంటే నాన్నను చూసి అక్కడే ఆగిపోయినటువంటి ఆ స్త్రీ ఇంకో 4 అడుగులు ముందుకు నడిచి మా నాన్నకు కేవలం 10 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఆ ఇంటి గేటు దగ్గరకు వచ్చి అక్కడే నిల్చుంది. ఆ ఇంటి గేటు పైన తన చెయ్యిని ఆంచి అదే చెయ్యిపై ఆమె గడ్డాన్ని పెట్టుకుని నాన్న వైపుగా చూస్తుంటే మా నాన్న భయపడకుండా, నువ్వెవరో నాకు అర్థమైంది, నన్ను భయపెట్టాలని చూసినా సరే నేను మాత్రం భయపడను, నువ్వు కాదు కదా, నీ బాబు దిగొచ్చినా నన్ను మాత్రం భయపెట్టలేరు అని అన్నారు. ఇక ఆ స్త్రీ నాన్న మాటలు కూడా లెక్క చేయకుండా అక్కడే నిల్చుని నాన్నను గమనిస్తూ ఉంది. అంతవరకు తాను వెళ్తున్న పని గురించి మర్చిపోయిన నాన్న మళ్ళీ కడుపులో కాస్త ఇబ్బందిగా అనిపించేసరికి, ఎంతసేపని నీ ముఖం నేను నా ముఖం నువ్వు చూస్తూనే ఉంటాం, కావాలంటే నువ్వు కూడా నాతో పాటు చెరువుకురా, అక్కడ నుండి బెదిరిస్తావో కవ్విస్తావో నీ ఇష్టం. దాన్ని అలాగే విడిచిపెట్టి అక్కడి నుండి చెరువు వైపుగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక అతను నడిచి వెళ్తున్నారు అన్న మాటే కానీ
లోపల భయం మాత్రం అలానే ఉంది. కానీ మరీ అంతగా భయపడే వ్యక్తి కాకపోవటంతో కొంచెం ధీమాగా నడుచుకుంటూ చెరువుకు దగ్గరగా పోతుంటే ఆ ప్రదేశానికి దగ్గర పడుతున్న కొలిది ఆ చెరువు వద్ద వింతైనటువంటి మార్పు అంటే వాతావరణం మా నాన్నగారికి క్లియర్గా అర్థమవుతుంది. ఆ ప్రాంతమంతా చల్లని గాలులతో నిండుకుంది. ఇంకోవైపు చెరువులోని కప్పల యొక్క అరుపులు కూడా వినిపిస్తున్నాయి. గాలిలో తేలుతున్నటువంటి ఆ మినుగురు పురుగుల యొక్క వెలుగులో చెరువు గట్టుపై ఉన్నటువంటి ఆ తాటి చెట్లు నల్లని మేఘాల్లా కనిపిస్తున్నాయి. అవి కూడా చాలా ఎత్తుగా. ఆ సమయంలో అలాంటి దృశ్యాన్ని చూస్తే ఎంతటి ధైర్యవంతుడికైనా భయం పుట్టాల్సిందే. కానీ మా నాన్నగారికి ధైర్యం ఉండటంతో అవేమీ పట్టలేదు. అసలు భయం అంటే కూడా ఏంటో తెలియదు. అంత రాత్రివేళ అప్పటికే ఓ భయంకరమైనటువంటి దృశ్యం ఎదురైనప్పటికీ ఏమాత్రం భయపడకుండా ఆ చెరువు దగ్గరకు వెళ్ళి అక్కడి వాతావరణం చూస్తూనే ఎక్కడో ఒక చోట కూర్చోవటం జరిగింది. ఒక్కొక్క క్షణం గడిచే కొలది అక్కడి వాతావరణం నెమ్మదిగా మారుతూ వస్తుంది. ఒకవైపు బాత్రూం కోసమని కూర్చున్నటువంటి నాన్న ఇంకా అక్కడే ఉండటంతో పైకి లేవకుండా ఒకే చోట కూర్చొని ఆ ప్రదేశం అంతటినీ కూడా గమనిస్తూ ఉంటే ఎవరో తెలియదు కానీ తన వెనుక నుండి పరిగెత్తుకుంటూ వచ్చినట్టు ఆ బురదలో అడుగుల శబ్దం వినపడింది. యామరపాటుగా ఉన్నటువంటి మా నాన్న తుల్లిపడి ఒక్కసారిగా పైకి లేచి వెనక్కి తిరిగి చూశారు. అంతే, ఒళ్ళు గగురు పుడిచే దృశ్యం అది మా నాన్న కంట పడింది. తల లేకుండా ఉన్నటువంటి ఓ మగవాని యొక్క మొండెం తన వైపుగా పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు కనపడింది. అలాంటి ఒక భయంకరమైనటువంటి ఆకారం నాన్న వైపుగా దూసుకురావటం చూసి అంత దూరం దూకి పక్కకు తప్పుకునేసరికి అలా పరిగెత్తుకొచ్చినటువంటి తలలేని మొండెం వేగంగా పరుగులు పెడుతుంది, ముందుకు వెళ్ళిపోతుంది. అలాంటి ఒక భయానకమైన దృశ్యాన్ని చూసేసరికి తన ఒళ్ళంతా కూడా చెమటలు పట్టింది. కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ధైర్యాన్ని కూడగట్టుకుని ఈ క్షణం భయపడితే కనుక ప్రాణాలతో తిరిగి వెళ్ళలేను అని గ్రహించి ఇంకా పరుగులు పెడుతున్నటువంటి ఆ తలలేని మొండెం వైపు చూస్తూనే ధైర్యంగా అక్కడే నిలబడ్డారు. హఠాత్తుగా తలలేని మొండెం ఒకటి తన వైపుగా దూసుకురావటంతో ఎప్పుడూ చూడని అలాంటి దృశ్యాన్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నటువంటి నాన్న ఎంత ధైర్యంగా ఉందామన్నా సరే భయం మాత్రం తనని ఆవహిస్తూనే ఉంది. ఇంకా నాన్న కళ్ళు ఆ ఆకారం వైపుగా చూస్తూ ఉండగానే నాన్నను దాటుకుని ముందుకు పరిగెడుతున్న ఆకారం పూర్తిగా చెరువు యొక్క గర్భం వైపుగా దూసుకుపోయి ఒక్కసారిగా అదృశ్యమైంది. అంతే, అలాంటి ఒక భయానకమైన ఆకారం నాన్న చూస్తుండగానే పరుగుపెట్టి తన కళ్ళ ముందే మాయమయ్యేసరికి అప్పుడు అతనిలో అసలైన భయం మొదలైంది. తన జీవితంలో ఎప్పుడూ అంతలా భయపడలేదు. ఇక ఆలస్యం చేయకుండా చెరువు నుండి వెంటనే ఆఫీస్ వైపుగా నడవటం ప్రారంభించారు. చెరువు గట్టుపైకి ఎక్కి వేగంగా అడుగులు వేస్తూ ముందుకు నడిచిపోతుంటే అప్పటికే 2 సార్లు భయానకమైన దృశ్యాలు కనపడటంతో మా నాన్నలో కొంచెం ఆందోళన, మనసులో అలజడి కనిపించింది. కానీ దాన్ని కూడా లెక్క పెట్టకుండా ఏమీ భయపడినవాడిగా నటిస్తూ అలా నడుచుకుంటూ వస్తుంటే తనకు సుమారుగా 10 అడుగుల దూరంలో ఒక తాటి చెట్టు కనిపిస్తుంది. అది చాలా పొడుగ్గా, లావుగా ఉంది. దాని పక్క నుండి నడుచుకుంటూ గట్టు వైపుగా వెళ్ళిపోతుంటే ఆ చెట్టు ఒక్కసారిగా ఉబికినట్టుగా పైకి తేలింది. నాన్న పక్కనే ఉన్నటువంటి ఆ చెట్టు కూడా గాలిలో తేలుతూ తనతో పాటు నడవటం మొదలుపెట్టింది. ఆ దృశ్యాన్ని చూస్తున్నటువంటి తనకి ఒంట్లో నరాలన్నీ ఒక్కొక్కటిగా తెగుతున్నట్టయింది. ఇక వడివడిగా అడుగులు వేయటం మొదలుపెట్టారు. కానీ మా నాన్నగారు ఎంత వేగంతో నడుస్తున్నారో ఆ చెట్టు కూడా అదే వేగంతో గాలిలో తేలుతూ నడవటం మొదలుపెట్టింది. అది చూసినటువంటి నాన్న ఆ వైపు వెళ్లకుండా వేరే దిక్కుకు తిరిగి అటువైపుగా నడిచి వెళ్ళాలని చూస్తుంటే అంతవరకు ఒక చెట్టు రూపంలో కనిపిస్తున్నటువంటి అది ఆ క్షణం ఒక భయంకరమైనటువంటి రూపంలో కనిపించడం మొదలైంది. సుమారుగా 10 అడుగులు ఎత్తులో ఒక భారీ స్త్రీ ఆకారంలోకి మారి తన పొడవాటి జుట్టును వెనక్కి విడిచిపెట్టి
తన నల్లని శరీరాన్ని ముందుకు ఉరికిస్తూ విశాలమైనటువంటి తన 2 చేతులు గాలిలో ఊపుతూ కళ్ళ నుండి వెలువడుతున్నటువంటి ఎర్రని కాంతిని ఆ మార్గమంతా కూడా వ్యాపింపజేసి మా నాన్న నడిచి వెళ్తున్న మార్గంలో అప్పుడే వర్షంలో తడిసి బాగా మొత్తం నీరు పట్టేసి ఉన్నటువంటి ఆ పొదలు ఆ క్షణం ఆ అగ్ని కిలల్లో ఇరుక్కుని అగ్నికి ఆహుతవ్వటం మొదలయ్యాయి. చూస్తుండగానే ఎండు కట్టెల మాదిరిగా మంటల్లో తగలబడిపోతుంటే అలాంటి దృశ్యాన్ని చూస్తున్న మా నాన్న అక్కడి నుండి వేగంగా పరిగెత్తుకుని ఆ గట్టు దిగే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ మార్గమంతా కూడా మంటల్లో చిక్కుకుపోవటంతో బొత్తిగా దారనేదే లేదు. ఎటు వెళ్లాలో కూడా అర్థం కావటం లేదు. పోనీ ఒక దారిని ఎంచుకోకుండా ఎటు పడితే అటు ఇష్టం వచ్చినట్టుగా పరిగెత్తడం మొదలుపెట్టారు. అలా కొద్ది దూరం వెళ్ళేసరికి ఆ మంటలు మెల్లమెల్లగా తగ్గుముఖం పట్టి నాన్నలో ఉండే భయాన్ని పోగొట్టే విధంగా ప్రవర్తిస్తూ అక్కడ అంతవరకు ఏమీ జరగలేదు అన్న విధంగా వాతావరణం అంతా కూడా మునుపటిలానే సాధారణంగా మారిపోయింది. అంతే. అంతవరకు భయంతో పరిగెడుతున్న నాన్న ఆ మంటలు తగ్గటాన్ని గమనించి అప్పుడు తాను ఎటువైపుగా వెళ్లాలో నిజాన్ని తెలుసుకుని ఇంతవరకు అక్కడ మంటలు మండాయి కదా, మళ్ళీ అటువైపుగా వెళ్తే అలానే జరుగుతుందేమో అని ముందుగా ఆలోచించి భయపడ్డారు. కానీ చెరువు గట్టుపై నుండి క్రిందకి దిగే మార్గం వేరే ఎక్కడా లేకపోయేసరికి లోపల భయం ఉన్నా సరే తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ వెనక్కి తిరిగి ముందుగా మంటలు ఏ మార్గంలో అయితే మండాయో ఇప్పుడు అదే మార్గంలో నడిచి వెళ్తున్నారు. నిజంగానే అలాంటి పరిస్థితి ఏ ఒక్కరికి ఎదురు కాకూడదు అనుకున్నారు తాను. అలా వెళుతూ అంతవరకు మంటల్లో కాలిపోతున్నటువంటి ఆ పొదల వైపుగా చూస్తుంటే ఆశ్చర్యంగా ఆ పొదలు సాధారణంగా కనిపించాయి. చేత్తో పట్టుకొని చూస్తే అవి బాగా తడిసి ఉన్నట్టుగా ఉంది. అది చూసినటువంటి నాన్నకి ఏమీ అర్థం కాలేదు. ఇవే కదా ఇంతవరకు మంటల్లో కాలినట్టుగా కనిపించింది, కానీ ఇప్పుడు చూస్తే నార్మల్గానే ఉన్నాయి అని ఒకవైపు భయంతోనూ ఇంకోవైపు ఆశ్చర్యంతోనూ దిక్కులు చూస్తూ మెల్లగా నడుచుకుంటూ ఆ చెరువు గట్టుపై నుండి క్రిందకి దిగి ఇక ముందు వెనుక చూడకుండా చాలా వేగంగా అడుగులు వేస్తూ తొందరగా ఆఫీస్కి చేరుకోవాలని నడుచుకుంటూ వెళ్తుంటే సరిగ్గా మార్గాన్ని సగం దాటుకుని ఇంకా ఆ పెంకుటిల్లు దగ్గరికి చేరుకోబోతున్నారు అనేసరికి ముందుగా తన కంట పడ్డటువంటి ఆ స్త్రీ ఆకారం మళ్ళీ అక్కడే కనిపించింది. అది కూడా అచ్చం ముందు చూసిన సరిహద్దులోనే ఆ ఇంటి గేట్కి ఆనుకుని అంత చీకట్లో ఒంటరిగా నడిచి వస్తున్నటువంటి మా నాన్నను చూసేసరికి ఆ ఆకారాన్ని చూసినటువంటి మా నాన్న, ఓహో ఇదంతా కూడా నీ పనన్నమాట, నీతో అలా మాట్లాడాను అని నువ్వు ఆ చెరువు దగ్గర నన్ను బెదిరించావు, నాలో ఉన్న భయాన్ని అక్కడే విడిచిపెట్టేశాను, ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు అని ఇంకా అదే ఆకారం వైపు చూస్తూనే మా నాన్నగారు అక్కడి నుండి నడుచుకుంటూ దగ్గరలో ఉన్నటువంటి తన ఆఫీస్కి చేరుకుని ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి తలుపులన్నీ కూడా చకచకా క్లోజ్ చేశారు. ఆ స్త్రీతో అలా మాట్లాడారు అన్న మాటే కానీ లోపల మాత్రం బాగా భయపడ్డారు. లోపలికి వెళ్ళాక తన ఒళ్ళంతా చూసుకుంటే మొత్తం చెమట ఏదో వర్షపు నీటిలో తడిసినట్టుగా అయిపోయింది. ఆ క్షణం వరకు తనకు ఎదురైనటువంటి ఆ దృశ్యాలను తలుచుకుంటూ తెల్లవారే వరకు ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పోను అనుకున్నారు. అక్కడే ఉన్నటువంటి బెంచ్ పైన అలానే వాలిపోయారు. అంతే, వెంటనే నిద్రలోకి జారుకున్నారు. ఇంకా గాఢంగా నిద్రపోతున్నారు అనే సమయానికి పెంకుటిల్లు వద్ద కనిపించినటువంటి ఆ స్త్రీ ఆకారంతో పాటు చెరువులో కనపడ్డటువంటి ఆ 2 ఆకారాలు కూడా ప్రత్యక్షమయ్యాయి. ఈ 3 ఆకారాలు కలిసి మా నాన్న గురించి మాట్లాడుకుంటూ ఏదో చెయ్యాలని వాటిలో అవి మాట్లాడుతూ ఉంటే నిద్రలోనే వాటిని గమనిస్తున్నటువంటి మా నాన్న అక్కడి నుండి బయటకు వెళ్ళిపోవాలని చూస్తే ఆ 3 రూపాలు కూడా ఒక్కసారిగా మా నాన్న చుట్టూ చేరుకున్నాయి. వీడిని ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి, భయం లేకుండా మనం సంచరించే ప్రదేశాల్లోకి వీడు ధైర్యంగా వస్తున్నాడు, ఒక్కసారి చనువిచ్చామంటే ఇంకా ప్రతిరోజు అలాగే చేస్తాడు వీడు
అని వాటిలో అవి మాట్లాడుకుంటూ ఉండగా పెంకుటిల్లు వద్ద కనపడ్డటువంటి ఆ స్త్రీ రూపం తల లేకుండా ఉన్నటువంటి ఆ మగవాని రూపంతో మాట్లాడుతూ, మాకు వీడు భయపడేలా లేడు, మేం వాడిని ఇక్కడి నుండి బయటకు వెళ్లకుండా కనిపెడుతూ ఉంటాం, నువ్వు వెళ్ళి వాడి అంతు చూడు అనేసరికి సరే అన్నట్టుగా తలలేని ఆ మొండెం శరీరం అంతా ఊపుతూ నాన్న వైపుగా వస్తుంది. ఇక దాన్ని చూసినటువంటి నాన్న భయంతో అక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే ఆ మొండెం ఒక్కసారిగా నాన్నపైకి దూకి ఇష్టం వచ్చినట్టుగా విచక్షణ రహితంగా నాన్నపైన దాడి చేస్తూ ఒళ్ళంతా రక్కుతూ రకరకాలుగా బాధ పెడుతుంటే గోళ్లతో రక్కుతున్న గాయాల దాటికి తాను భరించలేక అక్కడి నుండి తప్పించుకోవాలని చూస్తుంటే మా నాన్న బయటకు వెళ్లకుండా కాపలాగా ఉన్నటువంటి ఆకారాలు ఒక్కసారిగా మీదకొచ్చి కాళ్ళు చేతులు పట్టుకుని కదలకుండా ఉంచాయి. ఇంతలో తలలేని ఆకారం ఒక్కసారిగా నాన్న కళ్ళ ముందుకొచ్చింది. మరింతగా భయపెడుతుంది. అప్పటికే విపరీతమైనటువంటి భయంలో ఉన్నటువంటి నాన్న చివరికి ఆ బాధను భరించలేక ఒక్కసారిగా స్పృహ కోల్పోయారు. అలా ఎప్పుడైతే స్పృహ కోల్పోయారో ఆ క్షణమే భయం నుండి పూర్తిగా విముక్తి పొందారు. ఇక అప్పుడనగా స్పృహ కోల్పోయినటువంటి నాన్న ఉదయం 8 గంటలు కావస్తున్నా సరే తాను లేవటం లేదు. ఇంతలో డైలీ మా నాన్నగారి ఆఫీస్ని క్లీన్ చేసే ముసలామె ఆ రోజు కూడా అదే సమయానికి ఆఫీస్కి వెళ్ళింది. కానీ లోపల అంతా కూడా గడియలు వేసి ఉన్నాయి. తలుపు తెరవమది బయట నుండి గట్టిగా అరుస్తుంది. చాలా సమయం వరకు నాన్న లేవలేకపోయారు. కానీ ఆ తరువాత బయట నుండి తాను అరిచే అరుపులకు స్పృహలోకి వచ్చి వెంటనే పైకి లేచి కూర్చున్నారు. ఆ ముసలమ్మ తలుపులు కొడుతూనే ఉంది. ఇంతలో నాన్నగారు పూర్తిగా తేరుకుని తలుపు కొడుతుంది తానే అని గ్రహించి అక్కడి నుండి లేచి వెళ్ళాలి అనుకున్నారు. కానీ తన శరీరం అస్సలు సహకరించలేదు. ఒళ్ళంతా బాగా మంట పుడుతున్నట్టుగా అనిపించింది. తన చేతులతో తన శరీరాన్ని తరిమి చూసుకుంటే రాత్రి తనపై జరిగినటువంటి ఆ దాడి ఆ క్షణం గుర్తొచ్చింది. ఆ దృశ్యాన్ని తలుచుకుని హడిలిపోయారు. మెల్లగా లేచి ఓపిగ్గా ఆ తలుపునైతే తెరిచారు. తలుపు తెరవగానే అక్కడ ఉన్నటువంటి ఆ ముసలావిడ, అయ్యా ఏమైంది, ఇంతవరకు నిద్ర లేవకుండా ఇలా పడుకున్నారేంటి అని అడగబోతూ నాన్న ముఖాన్ని చూసి అలా నివ్వెరపోయిద్దే. ఎందుకంటే మా నాన్నగారి ముఖం పూర్తిగా గాయాలతో రక్తంతో తడిచిపోయి ఉంది. గోళ్లతో రక్కినటువంటి గాయాలు. ఏమైందయ్యా, నీ ముఖమంతా కూడా ఈ గాయాలేంటి, పైగా రక్తం ఉంది అని అనేసరికి మా నాన్నగారు తన ముఖాన్ని తరిమి చూసుకుంటూ మరింతగా భయపడ్డారు. ఏమైంది అంటే చెప్పరేంటయ్యా, మీ ముఖమేంటి మరి అంత ఘోరంగా ఉంది అని అడగబోతే ఇక అసలు విషయాన్ని దాచిపెట్టడం ఇష్టం లేక రాత్రి తనకు ఎదురైనటువంటి ఆ సంఘటన గురించి అంతా వివరించారు మా నాన్న. నాన్న చెప్పినటువంటి ఆ మాటలు విని అసలు పగటి వేళలోనే ఒంటరిగా ఇటువైపు రావటానికి ఏ ఒక్కరికి కూడా ధైర్యం లేదు. ఎన్ని చెప్పినా సరే పట్టించుకోలేదు. అలాంటివేమీ లేవు, నాకు భయమే లేదు అని చెప్పి బలవంతంగా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఉండటం ఎంత ప్రమాదకరమో ఇప్పటికైనా మీకు అర్థమైందా? ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రదేశం. అర్ధరాత్రి వేళ దాటితే చాలు ఈ ప్రదేశాల్లో చాలా వరకు దెయ్యాలు సంచరిస్తాయి అని అక్కడ కొందరికి ఎదురైనటువంటి అన్ని సంఘటనల్ని వివరంగా చెప్తూ ఉంటే రాత్రంతా కూడా అలాంటి భయంకరమైన అనుభవాన్ని తానే స్వయంగా అనుభవించేసరికి తాను రాత్రి చేసింది ఎంత పెద్ద తప్పో తాను తెలుసుకున్నారు. వెంటనే హాస్పిటల్కు వెళ్ళి మెడిసిన్ వేయించుకొని అప్పటికే జ్వరం రావటంతో మెల్లగా బండిపైన ఇంటికైతే చేరుకున్నారు. ఆ తరువాత 5 రోజుల వరకు నాన్నగారికి విపరీతమైన జ్వరం తగ్గనే లేదు. ఒకవైపు మెడిసిన్ వాడుతూ ఇంకోవైపు తెలిసిన పరిహారాలు చేయగా 6వ రోజు సాయంత్రం నాటికి ఆయన పూర్తిగా కోలుకున్నారు. ఆ తరువాత అక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా మా అందరితో వివరంగా చెప్పగా అది విని మా వాళ్ళంతా భయపడ్డారు. కానీ చివరికి తన ప్రాణానికి ఏ హాని జరగకపోయేసరికి మేమంతా కూడా ఊపిరి పీల్చుకున్నాం. ఇలా తన చిన్నతనంలో స్వయంగా వాళ్ళ నాన్నగారి జీవితంలో జరిగినటువంటి ఈ భయంకరమైన యథార్థ సంఘటనను ఆనంద్ గారు ఈరోజు మనతో పాటు షేర్ చేసుకున్నారు.
మరి ఈ సంఘటన మీకు ఎలా అనిపించిందో మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా క్రింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా DM చేయండి.